జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనం ధర్మపదం గ్రంథంలోని చాప్టర్ 5 విభాగము 202 భీష్ముని నిర్యాణము, భీష్ముని గొప్పతనం అంతా మనం నిన్న చెప్పుకున్నాం. భీష్ముడు స్వర్గానికి స్వాగతాలతో వెళ్ళిపోయారు. ఆ తదుపరి అతనికి చేయవలసిన క్రతువులన్నీ చేసినటువంటి ధర్మరాజు ఇతరులంతా వచ్చి బాధపడుతున్నారు. ధర్మరాజు అయితే భూమి మీద పడి ఏడుస్తున్నాడు, తాత 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 అని. అతడిని ఓదార్చడం ఎవరికి వల్ల కావట్లేదు. అప్పుడు అలా భూమిపై దొర్లి ఏడుస్తున్న ధర్మరాజుని పట్టుకున్నాడు ఇతరుల సహాయంతో ధృతరాష్ట్రుడు. నాయన ధర్మరాజా, ఎందుకు విలపిస్తావు? ఇంకా పుణ్యాత్ముడు నా తండ్రి నీ తాత స్వర్గానికి చేరుకున్నారు. ఆయన మహాత్ముడు. ఇక నీవు చేయవలసిన కర్తవ్యం, నీవు ధర్మంగా సంపాదించేటువంటి ఈ భూమిని ధర్మంగా పరిపాలన చేయి. నీవు ధర్మాత్ముడివి. నేను ధర్మము తెలుసో తెలియకో ఉన్నాను. నా కుమారుడు దుర్యోధనుడు ధర్మము తెలియకనే ఉన్నాడు. మూర్ఖుడు, అసూయపరుడు, పౌరులాస్తిపై ఆశతో ఉండేవాడు. అందుకని ధర్మం అతనికి వంట పట్టలేదు. శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినా, నారద మునీంద్రులు చెప్పినా, నేను నా భార్య చెప్పినా, ఋషులు చెప్పినా కూడా వినలేదు. యుద్ధానికే కాలు దువ్వాడు. తనను తాను నష్టపెట్టుకున్నాడు. తన 99 మంది సోదరులను, ఒక్క బావను పోగొట్టుకున్నాడు. ఇప్పుడు నేనైతే కుమారులు లేరు, నాకు ఇప్పుడు మనుమలు లేరు. ఇక నాకే నీవు కుమారుడవైనా, మనుడవైనా, రాజువైనా అంతా నీవే నాయన. చూడు, నీ పెద్దమ్మ నేను బక్క చిక్కి దీనస్థితిలో ఉన్నాము. నాకు ఆదుకునేందుకు, నా భార్యను ఆదుకునేందుకు నీవే మిగిలావు. నీవే మమ్మల్ని దయతో చూడు. రాజ్యాన్ని సక్రమంగా పరిపాలన చేసుకో. నీవు భుజబలంతో సంపాదించుకున్నది ఈ భూభాగము, దీనిని ధర్మంగా పరిపాలించు లేనాయన అని ధర్మరాజుకు చెప్పాడు ధృతరాష్ట్రుడు. అప్పుడు ధర్మరాజును వ్యాసుల వారు, ధౌమ్యుడు, నారద మహర్షి, ఇతర పెద్దలందరూ ఓదారుస్తున్నారు. అప్పుడు చివరిగా శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజును పట్టుకొని, బావా, ఇంకా నీవు నీ శోకాన్ని విడిచిపెట్టు. నీకు ఎట్టి పాపము లేదు. అయినను ఒకవేళ ఉన్నదని నీవు అనుకుంటే నేను చెప్తున్నాను. అద్వితీయమైనది ఒక క్రతువు ఉన్నది. ఆ క్రతువు పేరే అశ్వమేధ యాగం. పితృదేవతలు, సర్వదేవతలు, ఋషీశ్వరులు, మునీశ్వరులు, ఉత్తమ బ్రాహ్మణులు, సర్వజనులు ఆనందించే విధముగా అశ్వమేధ యాగాన్ని ప్రారంభించు. ఋతుజులకు, ఉత్తములకు, బ్రాహ్మణులకు, విప్రులకు అందరికీ మంచి దక్షిణలు ఇవ్వు. గొప్ప అన్నసంతర్పణ చేయుము. నీ అన్నదమ్ములను నువ్వెలా చూస్తున్నావో అలాగనే నీ జనాలను, ప్రజలను పాలింపుము. గొప్ప ఋతుజులు అందరినీ రప్పించు. అశ్వమేధ యాగము ఘనంగా చేయుము అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు ధర్మరాజుకు. అలా శ్రీకృష్ణ పరమాత్మ చెప్పగా ఆ బోధలు విన్నటువంటి ధర్మరాజుకు మంచి అనిపించింది. లేచాడు, తేరుకున్నాడు. వ్యాసమునింద్రులను చూసి పాదాలపై పడి నమస్కరించాడు. మహాత్మా, మీ దయవలనే కదా మేము ఈరోజు ఇలా ఉండగలిగాం. దయచేసి నాకు సరైన మార్గాన్ని సూచించండి. నేను నా తాతను
మా అన్న కరుణుని చంపుకున్నాను, పాపం చేశాను. నా పాపాన్ని పోయే విధము ఏది? నేను ఎట్టి క్రతువులు ఎలా చేయాలి? శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్లుగా అశ్వమేధ యాగం నేను ఎలా చేయాలి? నాకు దయచేసి మార్గదర్శనం చేయండి అని వ్యాసుల వారిని ప్రార్థించాడు ధర్మరాజు. అప్పుడు కృష్ణద్వైపాయనుల వారు చిన్నగా ఒక నవ్వు కనపడి విధంగా నవ్వుకున్నాడు. ఏమి ధర్మరాజా, ఇంతవరకు ఇన్ని రోజులుగా నేను, భీష్మాచార్యులు వారు, నారద మహర్షి, ఋషీశ్వరులు అంతా చెప్పినాక పరమదైవము శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన ధర్మములు నీతి అన్నీ గంగలో కలిపి వచ్చావా? మరలా పాతపాటే పాడుతున్నావు. పాపం చేశాను, యుద్ధం చేశాను అంటున్నావు. ఎక్కడ నీకు పాపం వచ్చింది? యుద్ధము చేయుట క్షత్రియుడికి ధర్మం కాదా? నీవు చేసినది ధర్మయుద్ధమే కదా, ఇంకెందులకు పాపం వచ్చిందని బాధపడుతున్నావు? ఈ కురుక్షేత్ర యుద్ధము జరిగినది నీ వల్ల కాదు కదా, నీవు దానిని కోరుకోలేదు కదా. నీవు ఆపాలనుకున్నా ఆ కురుక్షేత్ర యుద్ధాన్ని ఆపలేవు. అది అనివార్యంగా వచ్చింది, జరిగినది. ఇది అంతా ఒక ధర్మ సంస్థాపన కార్యం. అది నీ సంకల్పము కాదు. నీవు ఆపగలవా? ఆపలేవు. జరిగినది అది ధర్మ సంస్థాపన. కనుక నీవు నాడు రావణ యుద్ధానంతరము శ్రీరామచంద్రుడు చేసినటువంటి అశ్వమేధ యాగం వలె నీవు కూడా ధర్మంగా, ఘనంగా, మంచి అన్న సంతర్పణతో మంచి అశ్వమేధ యాగాన్ని చేయుము అని చెప్పాడు వ్యాసుల వారు. ఈ విషయాన్ని నీకు ఇంతకుముందే చెప్పాడు శ్రీకృష్ణ భగవానుడు. కనుక సత్వరము ఆ దేవుని ఆనతి మేరకు యజ్ఞయాగం చేయడానికి, అశ్వమేధ యాగానికి సారంభం కమ్ము, సమాయత్వం కమ్ము అన్నాడు వ్యాసుల వారు. అలా నీవు చేస్తేనే దేవతలు, నీ పితృదేవతలు సంతోషిస్తారు అన్నాడు వ్యాస భగవానుడు. అనగా ధర్మరాజు అంటున్నాడు వ్యాస భగవానునితో, మహాత్మా, దుర్యోధనుని విచ్చలవిడితనం వల్ల హస్తినాపురి ధనాగారం మొత్తం ఖాళీ అయినది. భాండారములో ధనము లేదు. ఎలా నేను అశ్వమేధ యాగాన్ని ఘనంగా చేయగలను అని అన్నాడు. అప్పుడు అంటున్నాడు వ్యాసుల వారు, ధర్మరాజా, నీవు ధర్మంగానే ఆలోచించావు. ధనం లేకపోతే నీవు అశ్వమేధ యాగం చేయలేవు. మరియును ధనము కావాలని, నీకు అవసరం ఉన్నదని అధికంగా ప్రజలపైన పన్నులు వేసి వసూలు చేస్తే అది ధర్మము కానేరదు. కనుక నీవు ధర్మంగానే వసించావు. అయితే ధర్మరాజా, నీకు నేడు ధనము కావాలి. ఆ ధనము సంపాదన ధర్మబద్ధంగానే చేయాలి. అది ఎలా చేయాలో చెప్తాను విను. పూర్వకాలంలో మరుత్తుడు అనే మహారాజు గొప్ప యాగాలు చేశాడు. ధనాన్ని బ్రాహ్మణులకు, బంగారాన్ని, మణులు, మాణిక్యాలను ఉత్తములకు అందరికీ దక్షిణలుగా పంచి ఇచ్చాడు. అలా మరుత్తుడు ఇచ్చేటువంటి ధనములు, దానములు, దక్షిణలు ఆ ఉత్తమ బ్రాహ్మణులంతా బండ్లపైన మోసుకొని వెళ్ళారు. అలా ఆ ఉత్తమ బ్రాహ్మణులు ధనముపై ఆశ లేనివారు. తన కుటుంబ ఖర్చులకు సరిపడా ధనాన్ని వారు ఉంచుకొని మిగిలిన ధనరాశిని అంతా, బంగారాన్ని, వజ్ర వైడూర్యాలను అంతటినీ ఒక దగ్గర పోగు చేశారు. ఆ పోగు చేసిన బంగార ధనాన్ని ఒక పెద్ద గోతి తవ్వి అందులో వేసి, ఆ గోతిని మూసివేసి, ఈ ధనము మాకు అవసరము ఇంకా లేదు, మా అవసరాలకు మించి ఉన్నది అని వారు అంటూ, ఈ ధనము మాకింకా అవసరము లేదు అని చెప్పి అక్కడి నుంచి వారు వెళ్ళిపోయారు. కనుక రాజా, నీవు ఆ బ్రాహ్మణులకు అవసరము లేక వదిలివేసినటువంటి విడిచిపెట్టిన ధనాన్ని నీవు ఈ పుణ్యకార్యానికి వాడుకొనవచ్చును. మరియు ఆ బ్రాహ్మణులు తమకు అవసరము లేక మిగిలిన ధనాన్ని పాతిపెట్టిన చోటు కూడా నీ రాజ్య భూభాగంలోనే ఉన్నది.
గనుక ఆ నిధిపై నీకు పూర్తి అధికారము ఉన్నది అనగా ధర్మరాజు మహాత్మా. సరే, కాకపోతే నాకు ఆ మరుత్తుని చరిత్ర వినాలనే కుతూహలం ఉన్నది, దయచేసి నాకు చెప్పరా అని అడిగాడు. సరే ధర్మరాజా, ఆ మరుత్తుని చరిత్ర పుణ్యప్రదమే, చెప్తాను విను అన్నాడు. చెప్తున్నాడు వ్యాస భగవానుడు. జై శ్రీమన్నారాయణ.